చంద్రబాబు నాయుడులో మార్పు ఆశించడం వేస్ట్. పేరుకే కూటమి ప్రభుత్వం గాని వైసీపీ 2 ప్రభుత్వం అన్నట్టుగానే ఉంది. సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు పుంఖాలుగా పెడుతున్న పోస్టులు, వ్యాఖ్యల సారాంశం ఇది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి చంద్రబాబు నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు మాత్రమే అయింది. అయినా తెలుగు తమ్ముళ్ళు ఆవేశపడిపోతున్నారు. చంద్రబాబులో ఏమి మార్పు ఆశిస్తున్నారో తెలియదు. అధికారుల పోస్టింగ్ల నుంచి ప్రతి చిన్న విషయానికి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకు తక్షణ శిక్షలు వేయాలని, అప్పట్లో ప్రభుత్వానికి సహకరించిన అధికారులందరినీ పక్కన పడేయాలని వారు కోరుకుంటున్నారు. ఈ నెల రోజులుగా తెలుగు తమ్ముళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలనొప్పిగా మారే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యవహారాలకు కొన్ని మార్గదర్శకాలుంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ మార్గదర్శకాలు అన్నింటినీ తుంగలో తొక్కి పగ ప్రతీకారాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో అప్పుడు బాధితులుగా ఇబ్బందులు పడిన వారందరూ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే బాటలో నడవాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన దురాగతాలలో భాగస్వాములైన అధికారులందరినీ శిక్షించాలని వారు కోరుకుంటున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులవుతున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కారణంగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మరకల అంటని అధికారులను గుర్తించడం కష్టంగా మారింది. ఈ కారణంగా అధికారుల నియామకాలలో ముఖ్యమంత్రి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ జగన్ హయాంలో తొత్తుగా వ్యవహరించిన ఫలానా అధికారిని ఎందుకు నియమించారు అంటూ నిట్టూర్పులు వెలువరిస్తున్నారు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. పోలీస్ శాఖలో కీలక పదవుల భర్తీకి అనువైన అధికారుల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వ శాఖల కార్యదర్శుల నియామకం ఇంకా పూర్తి కాలేదు. శాఖాధిపతులుగా ఎవరిని నియమించాలో తెలియని పరిస్థితి. జిల్లా కలెక్టర్ల నియామకం కొంతవరకు పూర్తి చేసిన ప్రభుత్వం జిల్లా ఎస్పీల నియామకాన్ని ఈ శనివారం మాత్రమే చేపట్టగలిగింది. కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు, ఎస్పీల నియామకం పూర్తయితే గాని కింది స్థాయి అధికారుల బదిలీ గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. అయితే తెలుగు తమ్ముళ్ళు మాత్రం సహనం కోల్పోతున్నారు. మా దగ్గర ఫలానా పోలీస్ అధికారే, ఫలానా రెవెన్యూ అధికారే కొనసాగుతున్నారు. ఇలా అయితే ప్రభుత్వం మారాలని ఒళ్ళు ఇళ్ళు హోనం చేసుకోవడం ఎందుకు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ధోరణి ఎంత ప్రమాదకరంగా మారిందంటే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుకంజ వేయవలసి వస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడు అప్పటిదాకా హడావుడి చేసిన అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు తెరమరుగై కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు హల్చల్ చేయడం సర్వసాధారణం. ప్రభుత్వ యంత్రాంగంలో ఇలా చేయడం సాధ్యం కాదు. ఏ ప్రభుత్వమైనా అదే అధికారులు, సిబ్బందితో పని చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడే ఎందుకింత అసహనానికి గురవుతున్నారంటే కారణం లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజకీయ ప్రత్యర్థులను, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను కేసులతో వేధించారు. వారు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి ఉండింది. పోలీసులు కని విని ఎరుగని రీతిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. బారా ఖూన్ మాఫీ అన్నట్టుగా ఎవరేమి చేసినా చెల్లుబాటైంది. ప్రశ్నించే వెసులుబాటు కూడా లేకుండా పోయింది. ప్రజాస్వామ్యంలో తాను ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని మాత్రమే అన్న స్పృహ లేకుండా తానొక చక్రవర్తి వలె జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. ఇక వైసీపీ నాయకులు సామంతుల వలె తమ తమ ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించారు. మొత్తంగా రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేకుండా చేశారు. వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. పగ ప్రతీకారాలే రాజకీయాలకు పరమావధి అన్నట్టుగా రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చారు. దీంతో నాటి బాధితులు ఇప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటున్నారు. కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతాన్ని అమలు చేయాలని
డిమాండ్ చేస్తున్నారు. జగన్ రెడ్డి బాటలోనే వ్యవహరించాలనుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారాల్సిన అవసరం లేదని మర్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా జగన్ మాదిరిగా సైకో పనులు చేయాలనుకుంటున్నారు. ఇదొక దురదృష్టకర వాతావరణం.